థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ జై భీమ్. వేదిక మీద ఉన్న పెద్దలు, నాయకులు, జాతీయ నాయకులు, స్టేట్ లీడర్స్, దళిత నాయకులు అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను. పేరు పేరున నాకు చాలా మంది పేర్లు తెలియదు, దయతో మన్నించండి. ఈ ఢిల్లీ నడిబొడ్లో జంతర్ మంతర్ ప్రాంతంగా క్రిస్టియన్ అనేది ఒక మతం కాదు, ఒక కులం కాదు. క్రిస్టియన్లుగా పిలువబడేవారు ఎవరు అంటే యేసు క్రీస్తును నమ్ముకున్న వారిని క్రిస్టియన్స్ అంటారు, చర్చికి పోయేవారిని. అంతే కదా. బైబిల్ సిద్ధాంతం నమ్మి, బైబిల్లో ఉన్న వాక్యాలు నచ్చి ఆ దిశగా ఆ శాంతి మార్గంలో ప్రయాణించాలని డిసైడ్ అయిన వ్యక్తులని, ఆ నిర్ణయం తీసుకున్న వ్యక్తులని క్రిస్టియన్లుగా పిలుస్తారు. కానీ క్రిస్టియానిటీ అనేది ఒక మతము కాదు అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి. చాలా మంది తెలియక మేము ఏమంటారు, మేము క్రిస్టియన్ మతంలో దిగాము, క్రిస్టియన్ మతం పుచ్చుకున్నామని. నిజంగా బైబిల్ చదివిన వారు క్రిస్టియన్ అనేది ఒక మతం అని ఎక్కడ ఉందా, కులం అనేది ఎక్కడైనా ఉందా? బైబిల్ ఒకటే బోధిస్తుంది. ఏం బోధిస్తుంది? నశించిపోయే వ్యక్తి, పాపములో పుట్టిన వ్యక్తి పాపాలతో చనిపోతే నరకానికి పోతాడని చెప్పి బైబిల్ చెప్తుంది. నువ్వు స్వర్గానికి పోవాలంటే ఏం చేయాలి? పుణ్యాలు చేయాలి. పుణ్యం చేయాలంటే 10 మందికి అన్నదానం చేస్తే పుణ్యం అవుతుందని కొందరు, రకరకాలుగా కాలినడకన చాలా రకాలైన మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో. కానీ బైబిల్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకానికి పోతాము అన్న ఒక సిద్ధాంతం బైబిల్లో ఉంది. దాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళాలి అని ఆంక్ష కలిగిన ప్రతి ఒక్కరూ నిజ దేవుడు యేసు ప్రభువు అని ఆయన నమ్ముకుంటారు. అదేవిధంగా క్రిస్టియానిటీ మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి, చర్చీలను ఎందుకు కూల్చుతున్నారు? చాలా బాధాకరమైన విషయం. ఈ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో అనుకుంటా 80 సంవత్సరాల నుంచి పుడుకుంటున్న ఒక చర్చిని నిర్దాక్షిణంగా కూల్చివేయడం జరిగింది. చాలా బాధలేస్తుంది. కానీ చర్చి కట్టే ఎవరైనా సరే ఈ మాటలు కొంతమందికి బాధ కలిగించవచ్చు. ఒక ప్లేస్లో మనం మందిరం నిర్మించాలి అనుకుంటున్నామంటే ఒక ఇల్లు కొనాలి. మనం ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? మనము ఒక స్థలం కొంటాం. స్థలం పేపర్లు కరెక్ట్ ఉన్నాయా లేవా, ఈ స్థలం ఎవరి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే మనం ఇంటిని, సొంత ఇంటిని నిర్మాణం చేస్తాం. అటువంటిది ఒక చర్చిని, దేవుని గుడిని కట్టాలనుకున్న వ్యక్తి ఎన్ని రకాలుగా ఆలోచించాలి? ఆ స్థలం కరెక్ట్గా ఉందా లేదా, డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ కాలానికి అనుగుణంగా ఉన్న సిస్టానికి తగ్గట్టుగా నా స్థలము, నా చుట్టూ పరిసర ప్రాంతాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ ఆలోచించి కట్టాలి. ఏదో మనకు పిలుపు వచ్చింది, మందిరం కట్టాలన్న ఆలోచన ఉంది, కట్టేసినాం, తర్వాత కూలిస్తే ఎవరికి అవమానం? అది దేవునికి అవమానం, నమ్మిన వారికి అవమానం. ఎందుకు జరుగుతున్నాయి? సందుకు ఒక చర్చి కడుతున్నారు, పర్మిషన్ ఉందా? అదే పర్మిషన్ ఉంటే చర్చి జోలికి ఎవరు రారు. ఇవన్నీ గమనించాల. ఇంకొకటి, బైబిల్ పూర్తిగా చదివిన వ్యక్తి ఎవరే గాని యేసుక్రీస్తు గురించి విమర్శ చేయడు. అంత ఎంతో పరిజ్ఞానం లేని వ్యక్తులు యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళ రేటింగ్ పెంచుకోవడం కొరకు, వాళ్ళను పబ్లిష్ చేయడం కొరకే యూట్యూబ్లో దేవుని విమర్శ చేస్తున్నారు. ఇది చాలా బాధాకర విషయం. క్రిస్టియన్ల మీద దాడులు జరగడానికి కారణము క్రిస్టియన్సే. ఇది బాధ కలిగించిన ఉన్న సత్యం. ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. చాలా ఘోర. ఎవరైతే నీకెందుకయ్యా, యేసుక్రీస్తుని దేవుడు నమ్మినప్పుడు దేవునిగా పూజించు. ఆయన ఎక్కడే కానీ విమర్శలకు బైబిల్లో తావనేది లేదు. విమర్శ చేయడం వల్లనే సమస్య వస్తుంది. ఆ రోజు యేసుక్రీస్తు సైతాన్ వచ్చారు, రాయి రొట్టెని చేసుకొని తినమని చెప్పింది. అందరూ క్రిస్టియన్సే ఇక్కడ చేసుకొని తినొచ్చు కదా. ఆయన ఎందుకు వద్దన్నాడు? ఎందుకు తప్పించుకున్నాడు? దేవుడు కదా ఆయన? దేవుని కంటే మనం గొప్పవాళ్ళమా? ఇది సొంత ఆలోచన, సొంత విధానంతో క్రిస్టియానిటీని బజార్కి ఇడుస్తున్నారు యూట్యూబ్లు పెట్టుకొని. నిన్ను నీ గౌరవించుకో, ఎదుటి వ్యక్తిని గౌరవించు. నీ జోలికి ఎవరు రారు. నీ దేవుడిని గొప్పడైనప్పుడు నీ దేవుడిని పూజించు. ఆయన చేసిన కార్యక్రమాన్ని విజయవంతంగా కార్యం జరిగించు. ఒకరితో మనకు పని లేదు. అదేవిధంగా మందిరాలు కట్టే వ్యక్తులు కూడా ఎవరైనా సరే మందిరం కట్టాలనుకున్నప్పుడు
ఆయనకు వచ్చిన ఆలోచనని 10 మందితో పంచుకొని ఆ స్థలం కొని దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రతిదీ క్లియర్గా ఉన్నప్పుడే మందిరం నిర్మించాలి, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని. అప్పుడు నీ జోలికి ఎవరు రారు. ఈరోజు మా ఊరిలోనే జరిగింది నిన్న. పులివెందులు అంటే దేశంలో అందరికీ తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు. చర్చికి 7 అడుగుల దూరంలో రాత్రికి రాత్రే ఇంత విగ్రహం తెచ్చిపెట్టినారు, ఆంజనేయ విగ్రహం. మాట్లాడే వ్యక్తులు లేరు. ఏం మాట్లాడతాం? చర్చి మొన్ననే ఓపెన్ చేశారు, అది 30 లక్షలు పెట్టి కట్టినారు. 7 అడుగుల దూరంలో పెట్టినారు విగ్రహం. ఏం మాట్లాడాలి? క్రైస్తవ్యం అంటే యేసుక్రీస్తు బోధించిన మా మార్గంలో ఎంత క్రిస్టియనమ్మ చెప్పినట్టు శాంతి మార్గంలో ప్రయాణిస్తారు. కానీ వారందరి కన్నీరు ప్రార్థన ఏమవుతుందంటే గాలిలో కలిపేస్తుంది. ఎందుకంటే ఇవి మనం మాట్లాడకూడదు, దేవునికే వదిలేయాలి కొన్ని విషయాలు. సంఘం నడిపే ఏ వ్యక్తి అయినా సరే సంఘ రూల్స్ అనుగుణంగా మందిరాలు నడుపుకోవాలి. అతని సేవను కొనసాగించినప్పుడు అతని మీద ఎవరికి సమస్యలు అనేది ఉండవు. దయచేసి దేవుని సేవ చేస్తున్న సేవకులైతేనేమి, సంఘాలు నడుపుతున్న వారైతేనేమి, వారికి అందరికీ ఒక మనవి, క్రీస్తు నామాన్ని అవమానపరిచే విధంగా మనం వ్యవహరించకూడదు. ప్రపంచంలో అత్యధికంగా పూజించే వ్యక్తి ఒక్కడే, అది యేసుక్రీస్తు ప్రభు, అందరికీ తెలుసు. అవునా కదా? క్రిస్మస్ పండుగ వస్తుంది. ఏ పండగ కన్నా స్టార్ అంటే ఏంది? ఒక జ్యోతి, వెలుగునిస్తుంది. ప్రతి ఇంట్లో ఈ మధ్య రేపు ఇప్పుడు వచ్చే క్రిస్మస్లో ఇంకా చాలా స్టార్స్ వస్తాయి. ప్రతి ఇంటి మీద స్టార్ కడతారు. ఏ పండగకు, ఎవరికి, ఏ కుల మతాలకు ఈ యొక్క స్టార్ను అనుభవించే హక్కు లేదు. పోలీస్ స్టార్ట్. ఓకే. Mr. Vijay, you are protesting here. What kind of rights you want for Dalit Christians? Your name, your organization, and your motive to come here at Jantar Mantar. నా పేరు అట్లూరి విజయ్ కుమార్, భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం జాతీయ అధ్యక్షులు, సామాజిక ఉద్యమ నేతని. భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఏదైతే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈ యొక్క ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశం ఏదైతే రాజ్యాంగ భద్రతకై సేవ్ క్రిస్టియన్స్ అనే ఒక ముఖ్య ఉద్దేశంతో దళిత క్రైస్తవుల్ని ఖచ్చితంగా ఎస్సీ హోదా కల్పించాలి, క్రైస్తవ హక్కులను భంగం చేస్తున్నటువంటి కొంతమంది ప్రభుత్వాలను తిప్పికొట్టే ఒక దిశగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమంలో భాగంగా మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, మాల మహానాడు కానివ్వండి, ఎంఆర్పిఎస్ కానివ్వండి, క్రిస్టియన్ సంఘాలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా, కాపు సంఘ నాయకులకు కానివ్వండి, మైనారిటీ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో మేము చేసేటటువంటి ఉద్యమానికి క్రైస్తవులకు అండగా, ఎస్సీలకు అండగా, ఎస్సీ ఉపకులాలైనటువంటి మాల, మాదిగ, రెల్లి కులాల 59 కులాలకు అండగా నిలిచేటువంటి ఒక ఉద్యమాన్ని రూపురేఖలు చేసి ఐక్యతగా కలిసి ముందుకు నడిచేటటువంటి ఒక ప్రయత్నాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ఏదైతే జాతీయ స్థాయిలో ప్రతి రాష్ట్రం తిరిగి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ప్రతి ఒక్కరి దళిత నాయకుల్ని కలిసి ఏకం అయ్యే ఒక విధంగా దళితులకి అండగా నిలిచేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ మేము ముందుకు వెళుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. Mr. President, one question, only one last question. Would you like to tell me the total population of SC, whatever you want, in your state, total population wise, who requires this special quota? Totally we demand, we request our We main demand. request about We demanded 2 crores members in Andhra Pradesh. We demand 2 crores members is there.
include the BCs. We demand is SCs. That's my main demand. What about what? Dalit Christian, you want to be the Yes, they yes, should yes, yes. get the quota of SC. SCs. What would be the total population? 2 crores Who of Andhra requires Pradesh. 2 crore. 2 crores of Andhra Pradesh. Thank you very much. Thank you very much. Just only demands some I'm just asking about the मीटिंग का क्या है मीटिंग का डिमांड्स का हाँ डिमांड. वो पीएम साहब का देखना हाँ तो आप you whatever the demands you want to explain. Okay. You would you like to speak in Hindi? తెలుగు Telugu. Okay. రాండి రాండి బా మీరు మాట్లాడుతున్నారు రండి అన్న అందరు రండి. Okay. Just a minute. Your name and major demands at your Jantar Mantar. What kind of demands you have? Your name and దాసరి సోమరాజు ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిని ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ నందు భారత జాతీయ క్రైస్తవ ఫారం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఎస్సీలో ఉన్నటువంటి దళితులు మత మార్పిడిలో భాగంగా బీసీసీలోకి మార్చినటువంటి ప్రభుత్వాలకి తెలియజేస్తుంది ఏనగా బీసీసీలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు దళిత ముస్లింస్ని ఉన్నటువంటి కులాలని ఎస్సీ హోదా కల్పించాలని మెయిన్ డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపు 1986 నుండి కూడా 40 ఏళ్ల పాటు ఈ యొక్క డిమాండ్తో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో ఈ డిమాండ్ను చేస్తూ ఉవ్వెత్తినటువంటి ఉద్యమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లో అట్లూరి విజయ్ కుమార్ యొక్క ఆధ్వర్యంలో మాల మహానాడు ఎంఆర్పిఎస్ బీసీ సంఘం నుంచి అలాగే కాపు సంఘం నుంచి నాయకత్వంలో కూడా అందరూ మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రధానమంత్రి మోడీ గారు గుర్తించుకోవాల్సిన అంశం బీసీసీలో వాళ్ళని ఎస్సీ హోదా కల్పించండి. 1986లో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి బీసీసీలో వాళ్ళ యొక్క నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక చేసి ఒక రిపోర్ట్ అడిగింది. అది ఇప్పటి వరకు కూడా ఆ రిపోర్ట్ ఇవ్వకపోవటం, అలాగే 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీసీసీలో ఉన్నటువంటి వాళ్ళకి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో బీసీసీలని ఎస్సీ హోదా కల్పించేటువంటి ఒక బాధ్యతాయుతంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్రిప్లో ఉంది. అనేక జీవోలను పాస్ చేస్తూ అనేక సవరణ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారమే ఆర్టికల్ 25 అనేది మత స్వేచ్ఛ హక్కు అందరికీ ఉంది. ఎవరైనా మతాన్ని స్వీకరించవచ్చు, కానీ కులం వేరు మతం వేరు. అదే ఆర్టికల్ 25 ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్లప్పుడు ఇస్తున్నటువంటి ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీసీలకి హామీలు ఇస్తుందో ఆ హామీని తక్షణమే అమలు చేయాలంటే సుప్రీంకోర్టు 2022లో ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వే చేసి కేంద్రం దగ్గరే పెట్టుకుని ఇంకా సుప్రీంకోర్టు ఇవ్వకపోవడం చాలా విడ్డూరం. వెంటనే ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో బీసీసీలో ఉన్నటువంటి దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా కల్పించడానికి మీరు చేసినటువంటి సామాజిక ఆర్థిక సర్వే రిపోర్టుని పార్లమెంట్లో బిల్లు పెట్టి వెంటనే చట్ట రూపానికి పరిష్కారం చేసే విధంగా పోరాటాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. Would you like to say something? Yes. Anna. Small, 1 minute. Within 1 minute. You talk about the Bodh and Sikh already get the status, so you talk about that in your language. Okay. Your name? Start. నా పేరు గోదా జాన్పాల్, మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం ఆధ్వర్యంలో రాజధాని నడిబొడ్డులో ఏదైతే
దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, దళిత క్రైస్తవుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించేటటువంటి విషయంలో ఏ విధంగా అయితే నిర్లక్ష్యం వహిస్తా ఉందో ఆ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదాలో ఇస్తానని కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ మేనిఫెస్టోలో అలాగే అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించినటువంటి తీరుని ఎండగడుతూ నేడు ఈ జంతర్ మంతర్ లో ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా అట్లూరు విజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఈరోజు మాలమహానాడు, ఎంఆర్పీఎస్, కాపు సంఘాలు అలాగే వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రధాన డిమాండ్లు ఈ దేశంలో ఉండబడే